के DRB हॉस्पिटल ट्रांसफर ट्रीटमेंट इंश्योरेंस है उनके लिए मेडिकल मिलेगा इंश्योरेंस है मेडिकल में 5 लाख इंश्योरेंस है 2 लाख मेडिकल में है उसके लिए कुछ प्रॉब्लम नहीं कंपनी की तरफ से ये कंपनी है अलग अलग जगह है हैदराबाद में 2 गुजरात में 2 हैदराबाद में किधर है और सुल्तानपुर में सेम प्रोडक्ट मेरा सेम इन गुजरात मेरा दोनों सेम प्रोडक्ट पब्लिक लिस्टेड कंपनी है ऐसा प्रोडक्ट एक है पूरा दूसरा 3 भी पब्लिक लिस्टेड ऑल लिस्टेड एक ही मैनेजमेंट मैनेजमेंट कौन है चेयरमैन रविंद्र प्रसाद सिन्हा और इंडियन अमित प्रसाद देश किधर है हैदराबाद में 4 कंपनी का हाँ कॉर्पोरेट ऑफिस हैदराबाद में इनिशियली ये मदर प्लान तो उसके बाद आगे डेवलपमेंट करते हुए जैसे सेकेंड यूनिट एंड 14 1 मोर यूनिट किधर रहते हैं है क्या मिलेगा कैसे प्रेजेंटली आउट ऑफ दोनों भी नहीं चेयरमैन और वाइस चेयरमैन का लाइफ है तो मोस्टली यहाँ पे और कुछ बॉम्बे में भी हम उनको भी कॉन्टेक्ट करते उड़ीसा मैचिंग ఒక 24 to 48 hours time ఈ రోజు ల్యాబ్కి పంపించాము రేపు సాయంత్రం మన సొంత బాడీలో గుర్తొస్తుంది ఇంకా తీసి కాలికి గుడ్డలు వీటికి ఇక్కడే ఉన్నాయి సొంత బాడీస్ తింటున్నారు అంతా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఆర్డినరీలో వర్కర్స్ అంతా క్వాలిటీ कंट्रोल वाला अंदर को डिफरेंट क्वालिफिकेशन क्या रहता है क्वालिटी कंट्रोल QA के लिए अच्छा PC के लिए BSc केमिस्ट्री ऐसा क्वालिफिकेशन कितने इसमें जो एक्सपायर हो ऑल आर क्वालिफाइड QA PC के जो भी है एक्चुअली क्या है QA PC में क्या होता है जनरलशिप में आते हैं लोग बाकी ये पंचिंग करके तो उसके वजह से मे भी चांसेस हैं सेफ्टी इंस्पेक्शन एक्चुअली माइनस सेफ्टी है వాళ్ళు కూడా వచ్చారు डिसिप्लिन टीम
నైట్ షిఫ్ట్ కాల్ చేశారండి. నేను వచ్చి చనిపోయిన భార్యలలో హాస్పిటల్ దాచుకోలేదు ఇక్కడ అకౌంట్స్ ఇస్తే కొంతమంది మన కాల్స్ వాళ్ళకి వచ్చినాయి. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ సిచ్యువేషన్ కూడా మాకు కూడా చెప్పలేదు, ఎందుకంటే మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. పెద్ద పెయిన్స్ వాళ్ళ పెయిన్ కూడా మేము అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. మేజర్ బిజినెస్ వాళ్ళు పురాణా అదర్ और जो भी हम देख रहे थे ऑलमोस्ट जो फाउंडेशन जो स्टोन्स हैं तब से जुड़े हुए हैं 36 ईयर सोर्सिंग है। जो भी एम्प्लॉयज़ हैं मैनेजमेंट इतना डेडिकेटेड है, दे डोंट वांट टू गो टू अदर ऑप्शन, उनके पास कुछ ऑप्शन है दस मिनट क्योंकि मैनेजमेंट को छोड़ देने साइड कॉम्प्रोमाइज़ नहीं करते। मेरे को तो పోయి నిలబడి ప్లేస్ ప్లేస్ మొత్తం వేడి అయ్యి మెల్ట్ అయి ఉన్నాయి చూసుకో మనైతే మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీతో బంద్ అవుతుంది. चलो भैया चलो
ఇప్పుడు ఈ పోకుండా కూడా దాని మేడం సార్ నమస్తే సార్ काम कर मटेरियल 6 minutes बिहार जाने के कितने दिन ऐसा भी
హలో ఎక్స్క్యూజ్ మీ సైడ్ మేము పోతాం కదా ఎందుకు నువ్వు చేస్తా పో ముందుకు మరి హలో సైడ్ ఇవ్వండి లాస్ట్ టైం దాదాపు 89 మంది పైగా దాంట్లో పనిచేస్తున్న వాళ్ళలో చాలామంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరి కొంతమందిని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 36 మంది చనిపోయినటువంటి సమాచారం ఉంది. ఇంకా 17 మందిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం 13 మందిని. ఇంత పెద్ద ఘోర ప్రమాదం బహుశా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఒక్క పరిశ్రమలో కూడా ఇంత పెద్ద విషయం జరగలేదు. ఒక యూనిట్లో పనిచేస్తున్నటువంటి దాదాపు సగం మంది దీంట్లో గురి కావటం అనేది ఏదో ఇది చాలా పెద్ద విషయము. ఈ దుర్ఘటనకు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బందులు వాళ్ళు కూడా వాళ్ళ సహాయకులు చేశారని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ మదర్ వచ్చారు. ఏదైనప్పుడు కూడా యాజమాన్యం కూడా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్స్ సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఫార్మసీ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. ఈ యొక్క బాయిలర్స్ సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి. మరి అంతా కూడా ఒక కన్ను తెరుపుగా ఉండాలి. ఐ ఓపెనర్ ఇప్పటికైనా అన్నిటి మీద తనిఖీ చేసి మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పేసి ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ప్రాక్టీస్ తనిఖీలే చేయట్లేదు. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజే ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా మా స్థానిక బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గోదావరి గారు కలిసి మేము బీజేపీ మీటింగ్ అవుతున్నప్పటికీ కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకొని మేము ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఉదయం వద్దామనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మరి ఆ లోపల మా మీటింగ్ సమావేశం ప్రారంభమైనాయి. అవి పూర్తి చేసుకొని ఇక్కడ ఈ సంఘటన స్థలాన్ని చూడాలనే దృక్పథంతో
ఇక్కడ అడిగి వివరాలు తెలుసుకోవాలనే దృక్పథంతో రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటీవల మన హైదరాబాద్లో ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల ఎవరం కూడా మనం చూడలేదు. ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీది. బాయిలరు బ్లాస్ట్ అయి ఇంత పెను ప్రమాదం సంభవించింది. ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్టు 46 మంది యొక్క మృతదేహాలు ఇప్పటికే లభించాయని, మరొక 13 మంది వారి ఆచూకీ దొరకడం లేదని, మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రకంగా బాయిలర్ బేస్ గతంలో మీకు అందరు తెలుసు, గత నెల చార్మినార్ దగ్గర కూడా ఇదే విధంగా ఏసీ ఎయిర్ కండిషనర్ బ్లాస్ట్ అయి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి 17 మంది చనిపోవడం జరిగింది. వరుసగా ఈ రకమైనటువంటి సంఘటనలు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం కాదు, రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం కూడా కాదు. కాబట్టి నేను అధికారులను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ రకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని ఫ్యాక్టరీలు తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారము ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, ఏ రకమైనటువంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇన్స్పెక్షన్స్ లంచాల కోసం జరుగుతూ ఉన్నాయా, ఇన్స్పెక్షన్స్ ఏదో తూతూ మంత్రంగా ఫార్మాలిటీ కోసం జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే విధంగా ఈ యొక్క పరిశ్రమల ఇన్స్పెక్షన్ జరుగుతుందా అనే విషయం కూడా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా ప్రమాదాలు జరిగేటువంటి అన్ని కంపెనీలపైన కూడా కఠినంగా వ్యవహరించి కావలసినటువంటి మెజర్స్, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టిని పెట్టి మరి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పొట్ట కూటి కోసము సొంత గ్రామాలను, బంధువులను, సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మరి 46 మంది చనిపోవడం ఏదైతే ఉన్నదో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎవరి మనిషి అయినా సరే, అది ధనవంతుల బిడ్డ కానీ పేదవాడి బిడ్డ కానీ, ప్రాణం అందరికి ఒకటే. కాబట్టి పేదవాడైన ఎంత మాత్రాన వారి ప్రాణానికి తక్కువ అంచనా వేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ళకి ఇది కాకుండా మరొక 3 కంపెనీలు ఉన్నాయి. ఆ యొక్క మేనేజ్మెంట్ హైదరాబాద్ బేస్కి సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా కొంత పెద్ద మనసుతో ఈ యొక్క కార్మికుల యొక్క మృతి చెందినటువంటి కార్మికుల కుటుంబాలు ఆదుకోవడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం కూడా మరి వారితో మాట్లాడి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాము. వారి కుటుంబ సభ్యులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము అండగా ఉంటాము. వాళ్ళు మొత్తం డాటా వచ్చిన తర్వాత వాళ్ళు బీహార్ వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది,
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంతమంది మొత్తం వివరాలు తీసుకుంటున్నాము. తీసుకొని వాళ్ళ ప్రాంతాలలో మా పార్టీ ఆయా రాష్ట్రాల శాఖల తరఫున ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉండేటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి పార్టీగా బాధ్యత గల పార్టీగా మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ కుటుంబాలను ఆదుకోవడము, ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా చూసుకోవడము, మిస్ అయినటువంటి ఇంకా 13 మంది యొక్క ఆచూకీ కనుగొనే విధంగా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ముఖ్యంగా సార్ మనం సార్ ఈ ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా సార్ అనేక కంపెనీలు సార్ గతంలో జరిగిన ప్రమాదాలు సార్ ఇంతకంటే దారుణంగా, అంటే సంఖ్య తక్కువ కావచ్చు, ఇంతకంటే దారుణంగా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఆటోలలో తీసుకెళ్లారు ఆసుపత్రికి. అదొక దారుణమైన పరిస్థితి. తర్వాత వీళ్ళు రాత్రే బీహార్, ఒరిస్సా చేతిగా తరలించేస్తున్నారు. 1,00,000, 2 లక్షలు ఇచ్చే తూతు మాత్రం చేసే పరిస్థితి గతంలో చాలా జరిగింది. ఇట్లా గతం నుంచి కూడా పునరావృతం అవుతా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కనీసం తనిఖీలు కూడా ఉండవు సార్, ఎక్కడో తనిఖీలు ఉండవు. చాలా తక్కువ వేతనాలు ఇచ్చేసి వీళ్ళని పెట్టుకుంటారు. అక్కడ స్కిల్డ్ పర్సన్ చేయాల్సిన కాడ అన్స్కిల్డ్ పెట్టేసి కూడా చేస్తున్నారు. ఇలాంటి కనీస తనిఖీలు లేకపోవడం వల్లనే యథేచ్ఛగా యాజమాన్యం ప్రవర్తిస్తున్నారు సార్. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా ఏవైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయో ఆయా ఎస్టేట్లలో ఎస్టేట్ మేనేజ్మెంట్ తరఫున అన్ని కంపెనీలు కలిసి ఒక మంచి హాస్పిటల్ రన్ చేయాలి. అక్కడ కావలసినటువంటి అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దానిపైన మరి గతంలో ఇప్పటి వరకు దశల వారీగా మరి ఏ రకంగా ఇన్స్పెక్షన్స్ చేశారు ఆ వివరాలన్నీ తీయాలి. ఇక్కడ కూడా ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేశారు, మిగతా ఈ రకమైనటువంటి బాయిలర్స్ ఇతరత్రా ఉండేటువంటి ప్రమాదాలు జరిగేటువంటి సెన్సిటివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఇండస్ట్రీస్ పైన ఏ రకంగా సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు, దానిపైన కూడా మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వము మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ వాళ్ళను మరి ప్రమాదాలు జరగకుండా అరికట్టే విధంగా అన్ని రకాల మెజర్స్ తీసుకునే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మైన్స్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా మా మైన్స్ మినిస్ట్రీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది, సింగరేణి నుంచి. వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ సంబంధించినటువంటి రిలీఫ్ ఫోర్స్ కూడా, ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ కూడా నిన్న తెలియగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా రిలీఫ్ ఫోర్స్ను కూడా ఇక్కడికి పంపడం జరిగింది. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి అన్ని రకాల సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నేను ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఇంకా కింద లేకపోవచ్చు, కానీ ఫైనల్ ఒకసారి మళ్ళీ చూస్తున్నామన్నారు. నేను కూడా చెప్పాను, కొన్ని డాగ్స్ ఉంటాయి, పోలీస్ డాగ్స్, ఎక్కడైతే డెడ్ బాడీస్ ఉంటే మృతదేహాలు అవి కనుక్కుంటాయి, అవి కూడా పిలిపించి వాటితో ఫైనల్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఏ రకంగా అయితే అహ్మదాబాద్లో ఇటీవల డెడ్ బాడీస్ అన్ని చివరి వరకు కనుక్కోవడం జరిగింది. అక్కడ ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు, సేమ్ ఇదే రకంగా మొత్తం కాలిపోయినటువంటి డెడ్ బాడీసే ఆ యొక్క విమాన ప్రమాదంలో దొరికాయి. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని డెడ్ బాడీస్ అన్ని కనుక్కున్నారో అది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. అదేవిధంగా 13 మంది ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు చేరుకున్నారా, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి అవి కూడా కనుక్కొని వాళ్ళను పూర్తిగా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు లైవ్ ఉన్నారా, అదృశ్యవశాత్తు బతికున్నారా అనేటువంటి విషయం కూడా ఐడెంటిఫై చేసి ఆ రకమైనటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాల సహకారం అందించి వాళ్ళు ఉంటామంటే ఉండే విధంగా, తిరిగి వెళ్తామంటే కూడా అన్ని రకాల సహకారం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో చాలామంది అంగవైకల్యం పొందేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది మెంటల్గా కూడా మరి భవిష్యత్తులో తొందరగా కోలుకోలేని పరిస్థితులు ఉంటారు. అలాంటి వారు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు మరి అన్ని రకాల సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. మృతదేహాలను తరలించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవుతుంది. మీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం, ఆ రాష్ట్రాలు తరలించేందుకు ఎలాంటి టీములు? డెడ్ బాడీస్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. ఎక్విప్మెంట్స్ సపరేటు కేంద్ర ప్రభుత్వానికి ఉండవు. ఎక్విప్మెంట్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారం చేయాలని మాకున్నది, ఇక్కడ ఉండేటువంటిది మనకు ఈఎస్ఐ హాస్పిటల్, ఒక ఎయిమ్స్ హాస్పిటల్ రెండే ఉంటాయి. కాబట్టి అక్కడ అంబులెన్స్లు కూడా తక్కువ ఉంటాయి. 108 ఇటువంటి ఉంటాయి, ఏసీ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను డెడ్ బాడీస్ కూడా మరి 36 గంటలు బీహార్కి వెళ్ళాలంటే 36 అవర్స్ పడుతుంది. 36 అవర్స్ లోపల మరింత శవం కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాలిపోయినటువంటి డెడ్ బాడీ ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కోరడం జరిగింది.
हमारे साथ न्यूली इलेक्टेड तेलंगाना बीजेपी के अध्यक्ष रामचंद्र हमारे साथ थोड़ा साइड दो सामने आइए ये सिगाची इंडस्ट्रीज जो है यहाँ पर पाशा मैलारम में जो हुआ है दुर्घटना, इसके लिए हम बहुत हमारी तरफ से हमारी जो सिंपैथीज है उनके फैमिली के साथ जो भी दुर्घटना घटी है इस पर काफ़ी जाने जा चुकी है। कम से कम 37 का आंकड़े आ रहे हैं, ज़्यादा भी हो सकते हैं क्योंकि अभी कुछ देहों का उनको बाहर नहीं निकाला गया है, ऐसा अनुमान लगाया जा रहा है। ये जो है ये ब्लास्ट हुआ है बॉयलर, और ये बॉयलर ब्लास्ट का कारण अभी वो उसके ऊपर जांच करने के बाद ही मालूम पड़ेगा। ये एक बड़ी इंडस्ट्रियल एरिया है जहाँ पर इंस्पेक्टर फैक्ट्रीज रहते हैं, इंस्पेक्टर बॉयलर्स रहते हैं, सेफ्टी मेजर्स होते हैं, और इतनी बड़ी दुर्घटना क्यों हुई है इसके बारे में पहली बात तो है कि इस पर जाँच होनी चाहिए। जैसा कि हमारे अभी मंत्री जी ने कहा, ये एक दुर्घटना है जहाँ राजनीति नहीं करना चाहते हैं, लेकिन ये जो दुर्घटना है इसके कारण क्या क्या है और ऐसे दुर्घटना न घटे इस प्रांत में, उसके लिए सरकार क्या क्या ये स्टेप्स ले सकते हैं, क्या क्या वो विचार कर सकती है, उसके बारे में सरकार को सोचना चाहिए। खासकर जो प्रदेश के यहाँ पर अधिकारी लोग हैं, जो इंस्पेक्टर फैक्ट्रीज हैं, जो इंस्पेक्टर बॉयलर्स हैं, तो वो इसके बारे में पूरी तरह जांच करें। और हमारी सरकार जो है केंद्र में बीजेपी सरकार, उनसे जो NDRF और तरह तरह के जो भी सहायता चाहिए उन देने को तैयार हैं। और हम यही कहना चाहते हैं कि ये दुर्घटना एक बहुत बड़ी दुर्घटना है, जिसमें 35 से ज़्यादा लोग यहाँ पर मारे गए हैं, 36 लोग यहाँ पर मरे हैं। और हम ये चाहते हैं कि प्रदेश सरकार जो भी इनको राशि देना चाहते थे और उनके परिवारों को हर तरह से सहायता। भारतीय जनता पार्टी की तरफ से, केंद्र सरकार की तरफ से हम कंडोलेंस व्यक्त कर रहे हैं, क्योंकि आदरणीय प्रधानमंत्री जी भी कल जैसा ये मालूम पड़ा, सबसे पहले वो खुद स्पॉन्टेनियसली आंदोलन व्यक्त किया है और कुछ रिलीफ भी घोषणा किया है। और पीएम ऑफिस तुरंत होम मिनिस्ट्री से बातचीत करके नेशनल डिजास्टर रिलीफ फोर्स NDRF को पूरा जो भी हेल्प चाहिए एक्सटेंड करने के लिए आदेश दिए गए। और वैसे माइन सेफ्टी, हमारा कोल मिनिस्ट्री का माइन सेफ्टी अथॉरिटी है, वो लोग भी हम तुरंत जो राष्ट्रीय सरकार की रिक्वेस्ट पर भेज चुके हैं। और दूसरा एक ही है, हैदराबाद शहर में ऐसी फैक्ट्रीज बहुत जैसा फार्मा के संबंधित हो, अलग अलग सेक्टर के इंडस्ट्री जो भी है, जो एक्सीडेंट्स होने का संभावना है, उस इंडस्ट्रीज पर ठीक तरीके से एक हाई लेवल कमेटी गठित करके अलग अलग टीम्स तैयार करके सभी इंडस्ट्रीज विजिट करना चाहिए। आने वाले दिन में ऐसा कोई एक्सीडेंट ना हो और रिलीफ के लिए जो मेजर्स लेना चाहिए एक्सीडेंट रोकने के लिए, वो मेजर्स लेने के लिए जो भी गवर्नमेंट की तरफ से इंडस्ट्रीज को आदेश देकर, सख्त आदेश देकर उस रिलीफ जो मेजर्स लेना चाहिए, तुरंत एक्सीडेंट रोकने के लिए जो भी मेजर्स लेना चाहिए। और खासकर इंस्पेक्टर ऑफ फैक्ट्रीज कितने दिन में एक बार जा रहे, वो जा रहे किधर पैसे लेने के लिए जा रहे
नहीं तो एक्सीडेंट्स रोकने के लिए मेजर्स लेने के लिए जा रहे हैं। ये भी इंक्वायरी करना चाहिए। स्वयं इस इंडस्ट्री से मैं डिमांड कर रहा हूँ, कितने दिन पहले आए थे, क्या आदेश दिए गए, कोई ऐसा एक्सीडेंट होने का उम्मीद पहला कोई फैक्ट्रीज ऑफ इंस्पेक्टर ऑफ फैक्ट्रीज कोई पहला चर्चा किया नहीं किया, कोई डायरेक्शन दिया नहीं दिया, ये भी देखना चाहिए। ऐसी लगभग बहुत इंडस्ट्रीज है, फार्मा इंडस्ट्रीज हो, बल्क ड्रग हो, फार्मुलेशन का हो, अलग अलग इंडस्ट्रीज हैदराबाद में बहुत है। अब देखे हैं बहुत अलग अलग जगह रेगुलर इंडस्ट्रीज वो एक्सीडेंट्स हो रहे, इसीलिए जो पूरा बड़ा बड़ा कमर्शियल सेंटर्स हो, बड़ा बड़ा जो इंडस्ट्रीज हो, इधर भी एक्सीडेंट्स ना होना चाहिए। इसके लिए सरकार जो भी कदम उठाना चाहिए बिल्कुल उसके ऊपर कदम उठाकर एक्सीडेंट्स रोकना चाहिए। सर काफ़ी लोग मर चुका है और सीरियस इंजरीज भी है और काफ़ी लोग का मिसिंग बॉडीज भी है। तो अभी तक 46 लोगों का डेड बॉडी मिला है। ऐसा कलेक्टर ने 36 लोगों का डेड बॉडी मिला है और 13 लोगों का मिसिंग है, बाकी लोग हॉस्पिटल में। और मैं स्टेट गवर्नमेंट से अनुरोध करता हूँ, जो 13 लोगों का जो मिसिंग है तुरंत देखना चाहिए, वो इधर है नहीं तो डिब्रीज के अंदर है। मैं भगवान से प्रार्थना करता हूँ वो जिंदा मिले, वो कोई ऐसा अनवांटेड इंसिडेंट उनके लिए भी ना हो, मैं भगवान से यही प्रार्थना करता हूँ। मगर ठीक तरीके से उनका पूरा इन्वेस्टिगेशन होना चाहिए। मैं अलग अलग सुझाव भी दिया पुलिस अधिकारियों को, कुछ हमारा पुलिस डॉग्स एक्सपर्ट पुलिस डॉग्स है वो भी डेड बॉडीज आइडेंटिफाई कर सकते हैं, उनके भी बुलाने के लिए बोला मैं। वैसा ही जो मगर केंद्र सरकार की तरफ से जो भी करना है करेंगे। जिस लोग अभी उड़ीसा बिहार में जितने फैमिलीज है, उड़ीसा में भी जितने फैमिलीज है, आंध्र प्रदेश में भी जितने फैमिलीज है, हम हमारा पार्टी के लोगों को उधर उड़ीसा पार्टी एज वेल एज बिहार भारतीय जनता पार्टी को बताकर जिस फैमिली को जो भी चाहिए, हमारा सरकार है 2 जगह, आंध्र प्रदेश में भी हमारा सरकार है, सरकार की तरफ से पार्टी की तरफ से जो भी हेल्प करना चाहिए वो तीनों मुख्यमंत्री को मैं बता देता हूँ। जी थैंक यू। उड़ीसा गए, किधर रहते? मिला डेड बॉडी नहीं मिला, पूरा घूम मेडिकल देखा नहीं मिला। इतना टाइम हो गया హాస్పిటల్లో ఇంజూర్ ఉన్నారు కదా, అంతా వెతుకుని దొరకలేదు. డెడ్ బాడీలో మంచిది దొరకలే. पूरा हॉस्पिटल नहीं कुछ आपको पूरा आइडेंटिफाई करेंगे। भगवान से प्रार्थना करते आपका हस्बैंड इधर ना हो। कितना टाइम पड़ता है? थोड़ा टाइम लगता है मगर कैसे संगठन तो होगा। अभी भगवान से ही प्रार्थना करें उन जिंदा मिले, बिल्कुल जो भी हेल्प चाहिए पूरा करेंगे, आपका ऐसा नहीं छोड़ देंगे। वीडियो देखा कन्नड़ पे, वीडियो देखा तो मेरा हस्बैंड मेरा घर वाला पहचाना, लेकिन मेडिकल पे और पुलिस साहब बोला वो तुम्हारा हस्बैंड नहीं है, जिंदा है। ब्लड सैंपल दिया ना उधर? दिया लेकिन अभी तक कुछ भी नहीं आया। कल शाम तक मिलता आइडेंटिफाई करने का कितना है? కాదు నాకు డెడ్ బాడీ దొరికినాయి కానీ గుర్తించకపోతే అలా కూడా ఉండొచ్చు. ఉండొచ్చు మేబీ. అట్లా డిఎన్ఏ రేపు ఈవినింగ్ వరకు. कितने दिन से काम करते थे? 3 साल हो गया। अभी 6 महीना के लिए गाँव में गया था, अभी आके कर रहा हूँ 1 महीना मेरा नहीं शांति। अभी जो हो गया होगा, अपने हाथ में जो भी है वो करेंगे। नहीं करेंगे ना, बिल्कुल मालूम करेंगे। हॉस्पिटल जाओ, इधर जाओ उधर जाओ। मैं जाना नहीं चाहिए, किधर तो मैं घर पे नहीं गया, पूरा नाइट हॉस्पिटल में घूम रहा। आ जाया था इधर। ऐसा क्यों घुमाते हैं? कुछ हेल्प करो ना आप लोग। मेडिकल जाओ।
షాంపూల్స్ నిన్న నైట్ కలెక్ట్ చేసినాం. అది కొంచెం टाइम पड़ता है। ये भी हॉस्पिटल में कोई लेकर जाओ, कोई वैसे छोड़ दे रहे। गवर्नमेंट की तरफ से कुछ गाड़ी लेके हॉस्पिटल घुमाए। पैसे कोई चिंता नहीं, पैसे नहीं। हम लोग को ऐसा करता है, पहला अपना आदमी सुनो जी यार, पहला अपना आदमी जो जिंदा है, नहीं तो गांव को चले गए ऐसा डर कर वो देखना चाहिए। नहीं तो आपके घर पे तो नहीं है ना। और जो ऑलरेडी कुछ लोगों का అదేంటి ఇక్కడ పెట్టారు, అక్కడ తీసుకోవాలి తార్నాకు ఇండస్ట్రీ ఇలా ఆఫీస్లో తీసుకున్నాం। थोड़ा शांत हो, अगर जो भी जरूरत पड़े मैडम रहती है इधर, हेल्प करेंगे। స్టేషన్ పళ్ళం కూడా నిన్న వచ్చిన డ్యూటీకి పళ్ళం కూడా మార్చినగర్ కాలేజ్ తెలంగాణ నేను రాత్రి తండ్రి కదా నేను మామ ఉన్నా సార్। నేను తండ్రి రాత్రి ఇచ్చేసాం సార్, ఇచ్చినాం సార్। ఏం లేదు సార్, పరీక్ష చేయాలా, బాడీ గుర్తుపెట్టే పరిస్థితి లేదు కదా, పరీక్ష చేయాలని సమయం పడుతుంది। సైడ్ మళ్ళీ ఫోన్ తీసుకున్నాం, ఫోటో నా మొబైల్ సత్య గారు వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న ఫుడ్కి ఏర్పాటు చేస్తారు, చేయలేదు చేస్తామంట, ఎవరికైనా కావాలని చేస్తాం। పక్కన విరూపాక్ష ఎక్కడ ఉన్నారు, గుర్తించారు పేదకు జమా చేయి కదా, 43 46 కదా, 36 పార్టీస్ ఆల్మోస్ట్ 29 ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు, ప్లస్ 13 అదే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అదే ఇద్దరు వచ్చి వేరే కాంట్రాక్టర్ దగ్గర ఉన్న ఇద్దరు రమేష్ ఇద్దరు వచ్చి రావచ్చు చెప్పేసి ఉండాలి, దొరికినామంటే ఈ
ఆయన కూడా ఇద్దరు చేస్తారు దగ్గర 10 మంది పెట్టింది 10 మంది పెట్టి सर एक छोटा बैठ डिमांड చేసి లైవ్ లో జస్ట్ మైక్ ఇచ్చేయండి ఓకే వైరస్ ప్రమాదాలు జరుగుతుందా అన్ని కంపెనీలు ఉన్నత స్థాయి బృందాలతోటి స్పెషల్ టీమ్స్ తోటి మరి ఇన్స్పెక్షన్ చేసి ప్రమాదాలు జరగొచ్చడానికి ముందు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఇంప్లిమెంట్ చేస్తారు. ఏం కాదు